ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చివరి వాక్యము, ఏలయనగా మరణము అందరికీ వచ్చును, నాకు కూడా ఒకరోజు చావుంది, నాకు కూడా ఒకరోజు మరణము ఉన్నది. మనకు ముందు గతించిపోయినారు, మనం కూడా అదే మార్గంలో పోవలసి ఉన్నది. ఇది మనసును పెట్టడంలో చాలామంది వస్తున్నారు, పలకరిస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, వాక్యాలు చెప్తున్నారు, భోజనాలు పెడితే తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నాకు కూడా ఒకరోజు మనస్సున మరణము ఉన్నదని మనస్సున పెట్టేవాడు లేడు. అది శోచనీయం, విచారకరం. మా నాన్నమ్మ నేను ఒక్కసారి ఎక్కడ చూశానంటే, మా కుమార్ ఆంటీ విజయచ్చినన్ భార్య నన్ను బస్ స్టాండ్కి తీసుకెళ్ళింది. కనిగిరి బస్సులో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మా నాన్నమ్మ వాళ్ళని పలకరించడానికి మేము వెళ్ళాం. ఆ బస్సులో మా నాయనమ్మ నాకు గుమ్మడికాయ పెట్టింది. నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు చాలా గుర్తు ఇప్పటికి కూడా. ఆమెకు మంచి పేరుంది కదా. ఒక పెద్ద కుటుంబాన్ని నడపడం అంటే చిన్న విషయం కాదు కదా. ఒక ఆఫీస్ నడపడం ఎంత కష్టమో, ఒక కుటుంబాన్ని నడపడం కూడా అదే అంతకన్నా ఎక్కువ బాధ్యతతో కూడింది. కింద వాక్యాలు రాయబడింది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. వచ్చావు, మనం పుట్టాము, మరి చదువుకుంటున్నాము, ఉద్యోగము, భార్య, పిల్లలు, మళ్ళా వాళ్ళకి చదువులు, మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళా వాళ్ళకి పిల్లలు, మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళు. దేవుడి వాక్యము ఇది చెప్పటంలా. క్రైస్తవుల జీవితాలకి అన్యుల జీవితాలకి కొంచెం తేడా ఉంది, కొద్దిగా వ్యత్యాసం ఉంది. భూమి మీద ప్రతి క్రైస్తవునికి దేవుని కార్యములు చేసే ఒక బాధ్యత ఉన్నది. హల్లెలూయా. కస్తూరమ్మ గారు వారు వచ్చారు, దేవుడు వారికి భూమి మీద ఇచ్చిన పని మరి చక్కగా ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? మనం చేయాల్సిన కార్యం ఏమిటి? మనం మనసును పెట్టాలా. మనకు ఒక రోజు మరణం ఉంది. ఒకరోజు మనము నిలవబడి మనకు దేవుడు అనుగ్రహించిన దినముల పరిమాణము కొలది మనము లెక్క ఒప్పగించవలసిన ఉన్నది. కనుక నీవు మనస్సును పెట్టి ప్రతి దినము మనసును తెచ్చుకొని ప్రతి నిమిషం ఈ విషయం గుర్తు చేసుకుంటూ నువ్వేం చేయాలంటే ఆ తీర్పును ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతా ఉండాలి. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతం అనేది దేవునికి ఇష్టంగా ఉండాలి. కార్యం బాగానే ఆరంభించావు, కార్యము అంతము మనము దేవుని చిత్తంలో ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎవరు చనిపోతుందో తెలియదండి ఈ రోజులలో. దేవుడు అన్నాడు, అంతలో కనబడతావు నువ్వు, అంతలో మాయమయ్యే మాయా బ్రతుకులు మీ. గడ్డిపూ లాంటి జీవితం మందే అని దేవుడు వాక్యమే తెలియజేసినా కూడా ఇక్కడే ఇల్లులు, ఇక్కడే పొలాలు, ఇక్కడే స్థలాలు, ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. ఒక దర్శనం లేదు, ఒక భారం లేదు, ఒక ప్రియులరా ప్రత్యక్షత లేకుండా క్రైస్తవులు మనం బ్రతకూడదు. హల్లెలూయా. కనుక ప్రియులరా దేవుడి వాక్యం తెలియచేస్తా ఉంది, ఏలయనగా మరణము అందరికీ వచ్చును.